కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారండి. ఎందుకంటే గతంలో మనం అనుభవించాము, అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉన్నింది. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానం సరిగా లేదు, ఆయనకు పరిపాలన తెలియదు. ఇంకో విషయం అంటే అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం 2014 నుంచి 19 వరకు మనం గమనిస్తే ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు వదిలినారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీలు రకరకాలుగా, అదే పొదుపు సంఘాలని రకరకాలుగా నందమూరి తారక రామారావు గారు ఏదైతే మనకి ఇచ్చారో దాని ప్రకారమే ముందుకు నడుచుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాలు మనం గమనిస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చట్టం తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇస్తే ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన నడిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు అసలు ఆయన సీఎంకి అర్హుడా అనేది ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి. చట్టం తెలియని వాడు రాజకీయం ఎట్లా చేస్తాడండి. ఈరోజు దళితులపైన దాడులు చేస్తున్నారు, దళితులను అవమానపరుస్తున్నారు, దళిత డాక్టర్లపైన రకరకాలుగా విమర్శించినారు. జడ్జిల పైన కూడా అసలు న్యాయాన్ని చెప్పే జడ్జిని కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు పరిపాలన సరిగా చేసే కాకుండా చేశాడు అనమాట. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆధారంగా ఈరోజు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రం మంచిగా ముందుకు వెళ్తుంది, అన్ని విధాల అభివృద్ధి రంగంలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వర్కులు నడుస్తూ ఉన్నాయండి. దాన్ని కూడా ఆల్రెడీ డిపిఆర్ దానికి వర్కులు ప్రాసెస్లో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 101% మా నాయకుడు ఏదైతే చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు, కంప్లీట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. 3 పార్టీలు ఏకమై కూటమిగా నిలబడ్డాయి. ఇది ఇలాగే కొనసాగుతుందంటారు, ఏదన్నా చిచ్చులు విడిపోవచ్చు? 101% ఇలాగే కొనసాగుతుందని. ఎందుకంటే వాళ్ళ మధ్య సయోధ్య ఉంది కాబట్టి కూడా ఈరోజు కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తున్నారు. లేని పక్షంలో అదేవిధంగా ఎందుకంటే ఈరోజు 3 పార్టీలు ఏకమైనాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని మీరు ఆలోచన చేయండి. వాళ్ళు 3 పార్టీలు ఎందుకు ఏకమయ్యారు? మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే బాగా అతను చేసినటువంటి అరాచకాలను ఎత్తి చూపించాలా. అతను చేసిన పిఠాపురంలో కానివ్వండి, అది అనవసరంగా అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం కానీ రకరకాలుగా ఈరోజు ఇబ్బందులు గురి చేస్తున్న సందర్భాలను గమనిస్తున్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికి కూడా విడిపోతుంది, అందరూ కలిసి ముందుకెళ్తాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు హిందూపూర్ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ ఏది చెప్పినా కూడా తప్పకుండా మేము తప్పకుండా పాటిస్తాం, ముందుకెళ్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.